బాపట్ల జిల్లా అడుసుమల్లిలోని ఎస్సీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం కనపడకుండా పోయిన 10వ తరగతి విద్యార్థి కుంచాపు సందీప్ మృతదేహం కాలనీకి సమీపంలోని కాలువలో లభ్యమైంది. సందీప్ తల్లిదండ్రులు 8 ఏళ్ల క్రితం మృతి చెందారు. ప్రస్తుతం ఇతను తన బాబాయ్ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఆదివారం స్నేహితులను కలిసి వస్తానని వెళ్లిన సందీప్ ఎంతసేపటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించగా కాలనీకి సమీపంలోని కాలువలో మృతదేహం లభ్యమైంది. స్నేహితుల వల్లే సందీప్ చనిపోయాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పర్చూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చాడు, స్నానం చేశాడు, పెళ్లి ఫోన్ చేశారు అని చెప్పి మాకు తర్వాత తెలిసింది. వెళ్ళాడు, కొట్లు కాడికి వెళ్ళాడు, ఏదో కొనుక్కున్నాడంట. వెళ్ళినోడు 9 దాకా రాలేదు. రాకపోతే వాళ్ళ ఆంటీ వాళ్ళ బాబాయ్ కదా అత్తరు కాడతా ఫోన్లు చేశారు. చేస్తే వాడు ఫోన్ మాట్లాడకుండా మామూలుగా మెసేజ్ పెట్టాడు, బాబా నీ ఫ్రెండ్ కాడున్నాను వస్తున్నానని పెట్టినాడు. 9ంటికి మెసేజ్ పెట్టినాడు. 10 అయినా రాలే, 11 అయినా రాకపోతే మేము అక్కడ ఫ్రెండ్లు కాడ ఏడన్నా ఉన్నాడేమో వస్తాడులే, లేకపోతే వాళ్ళ అమ్మమ్మ ఉప్పుటూరు ఆడకు పోయాడేమో పొద్దున్నే వస్తాడు అని అనుకున్నాం మేము.